హాయ్, తెలుగింటి కమ్మదనం ఛానల్ అండి. ఇవాళ నేను ఊతప్పం వేసుకుంటున్నాను. ఈ సాయిగుళ్ళు అండి, సాయిగుళ్ళు ఒకటి 2 పోసుకున్నాను అన్నమాట. ఒక గుప్పుడుగా 2. వీటికి బియ్యం ఎనిపోతాను చూపిస్తాను. ఊతప్పం కండి 1, 2, 3 గ్లాసులు బియ్యం పోసుకున్నాను. ఇది 2 గ్లాసులు సాయిగుళ్ళు పోసుకున్నాను. 3 గ్లాసులు బియ్యం పోసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నానబెట్టుకొని రాత్రికి పిండేసి పెట్టుకుంటాను. రేపొద్దున ఊతప్పం వేసి మీకు చూపిస్తాను. ఇవ్వండి. ఇప్పుడు కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటాను. సరే అండి. పిండి వేసుకొని పెట్టుకున్న రాత్రి తెల్లవారులు చక్కగా నానింది పిండి, ఇట్లా బతబట్టలాడతా. సరే, ఇది ఇప్పుడు ఊతప్ప వేసుకుందాం. చూడండి, కొంచెం ఫస్ట్ వేయగానే రాదు, ఇట్లా ఉల్లిపాయ రాసుకోవాలన్నమాట. రాసుకుంటే అప్పుడు కరుసుకోదు. ఇదిగోండి, పిండి ఇట్లా గట్టిగా ఉండాలి. అట్టుకైతే ఇంత గట్టి అవసరం లేదు, ఊతప్పకు కాబట్టి ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కాసిని ఉల్లిపాయలు వేసుకుందాం. కథ జీలకర్ర వేసుకుందాం. ఊతప్పకి జీలకర్ర పడితే రుచి అండి. ఊతప్పకి రుచి. ఈ ఉల్లిపాయల మీద ఇట్లా నూనె వేసుకుంటే చక్కగా ఉల్లిపాయ వేడికి మగ్గిద్ది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుందాం. అదండి, ఇప్పుడు ఇది ఊతప్ప అన్నమాట. బాగుంటాయి అట్లు, మెత్తగా ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిరకాయ తగిలిద్ది అన్నమాట. బాగుంటుంది. మీరు కూడా ఇట్లా వేసుకోండి. టిఫిన్ కింద వేసుకుంటున్నాను నేను పొద్దున్నే, ఉదయం అన్నమాట. అందరు తలా 2 తింటే చాలు. దీంట్లో ఒక శనక్కాయ చట్నీ నూరుకున్నాను. చూడండి, అట్లా వేసి మూత పెడితే చక్కగా పైన ఉల్లిపాయ అంతా ఉడికిద్ది అన్నమాట. బాగుంది. చూడండి, ఇట్లా వేసుకోండి మీరు కూడా. ఊతప్పు భలే బాగుంటాయండి. అసలు మందంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. అంటే మూత పెడితేనే పై పిండి కూడా ఉడికిద్ది, లేకపోతే ఉడకదు. ఇదిగోండి, ఇట్లా మందంగా ఉంది కాబట్టి ఇట్లా అట్ల పైనకి రాదు అనమాట. అది చూడండి, ఇట్లా ఎర్రక పైన అడుగుని కాలితే పైన కూడా కాలిద్ది. ఈ భలే రుచి అండి. అసలు పచ్చిమిరకాయ ఉల్లిపాయ జీలకర్ర కలిసిద్ది. వీటిల్లో కమ్మగా ఉంటాయి. శనక్కాయ చట్నీ నూరుకుంటే బాగుంటుంది అనమాట. వెరైటీగా రోజు ఒకే రకం అట్లు ఇడ్లీ అని కాకుండా వెరైటీగా ఇట్లా వేసుకుంటే రోజు తినబుద్ధి వేసిద్ది. లేకపోతే ఒకే రకం అయితే తినలేము. అందుకని ఇట్లా వేస్తున్నాను నేను. చూడండి, బాగా కాలిద్దండి. అదిగా చూసారా, అట్లా ఉండాలన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ గాలిని జీలకర్ర కమ్మగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా వేసుకోండి ఊతప్పు. ఇంకా వేసి చూపిస్తాను నేను. అన్నీ తలా 2 తినొచ్చు. మరి ఒకటి అంటే చాలదు, 2 పడాల్సిందే. 2 తింటేనే కానీ బొజ్జ నిండదు. చూడండి, ఇగోండి ఇట్లా వేసుకోవాలన్నమాట ఊతప్పు. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు జీలకర్ర ఉంది. చక్కగా ఇట్లా ఎర్ర కాల్చుకోవాలి. మళ్ళీ తిరగేసుకొని ఇట్లా ఉంచుకోవాలి. చూసావా, ఇట్లా కాలాలన్నమాట. అప్పుడు లోన పిండి కూడా ఉడికిద్ది. ఇది మందంగా ఉంటేనే రుచి ఊతప్పుకి. అందుకని మందంగా వేసుకోవాలన్నమాట. 3 గంటల పిండి అయితే చాలు ఒక్కొక్క అట్టుకి. అట్లా ఊరికే నెరుక్కో అవసరంలా. అట్లా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి. సరే, అది ఉల్లిపాయ పడితే బాగా రుచి వీటికి. జీలకర్ర దీని మీదే 1 స్పూను ఇట్లా నూనె వేసుకుంటే ఉల్లిపాయ నూనె వేడికి చక్కగా మగ్గిద్ది అనమాట. వేసుకొని చక్కగా ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఇప్పుడు ఆ సన్న సెగన ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ మగ్గుతాయి అన్నమాట. అదే అండి ఊతప్పు. చూడండి, చక్కగా ఉడికి పొంగింది. ఇట్లా పొంగాలన్నమాట. అదిగండి, సరే, ఇట్లా పొంగాలి, చక్కగా ఉడకాలన్నమాట. బాగుంటుంది. శనక్కాయ చట్నీ కూడా నూరుకుంటాను ఈలోగా.
వెనక బాగా కాలింది, ఎదర కూడా చక్కగా ఉల్లిపాయ కూడా ఉడికింది. ఇట్లా వేసుకోండి, ఎర్ర కాల్చుకోండి, బాగా ఉడికిద్ది అనమాట మెత్తగా. ఇదిగోండి ఊతప్పు. మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. ఇట్లా వెరైటీగా వేసుకొని ఉంటే తినబుద్ధి వేసిద్ది. రోజు రకంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఊతప్పు వేసుకున్నాం, పెద్దట్లు వేసుకోవచ్చు, చిన్నట్లు వేసుకోవచ్చు. ఈ పిండితోనే ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఊతప్పుకి పిండి గట్టిగా ఉండాలి, ఉంటేనే అది బాగుంటుంది అన్నమాట. అట్లకైతే పలసగా వేసుకోవచ్చు. పిండి కూడా నైట్ అంతా నానాలండి. నానితే అట్టు బాగా రుచిగా ఉంటుంది, మెత్తగా రుచిగా ఉంటుంది అన్నమాట పిండి. బాయ్ అండి. మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను.